భక్త ప్రహ్లాద కథ. భక్త ప్రహ్లాద కథ భారతీయ పురాణాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథలలో ఒకటి. ఇది భగవంతుని భక్తి, ధర్మం మరియు అహంకార విజయం గురించి చెబుతుంది. హిరణ్యకశిపుడు ఒక పవిత్రుడు అయినప్పటికీ అసురరాజుగా అతని హృదయం ద్వేషంతో నిండిపోయింది. అతను బ్రహ్మదేవుని నుండి ఒక వరాన్ని పొందాడు. తాను పగటిలో కానీ, రాత్రిలో కానీ, లోపల కానీ, బయట కానీ, భూమిపై కానీ, ఆకాశంలో కానీ, మానవుడు కానీ, జంతువు కానీ చావనని వరం పొందాడు. ఆ వరంతో అతను మరణశక్తికి అతీతుడయ్యాడని భావించి తనను పరమేశ్వరుడుగా భావించమని ప్రజలను బలవంతం చేశాడు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అతను ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేస్తూ ఉండేవాడు. తండ్రి ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడు తన భక్తిని విడిచిపెట్టలేదు. హిరణ్యకశిపుడు తన కుమారుడి భక్తిని చూడలేక అతని మారుస్తామని అనుకొని అనేక ప్రయత్నాలు చేశాడు. అతన్ని గురుకులానికి పంపించాడు. కానీ అక్కడ కూడా ప్రహ్లాదుడు విష్ణు మహిమని బోధించేవాడు. కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని కొండ మీది నుంచి తోశాడు. విషపు గాజుల మధ్య ఉంచాడు. అయితే ఎప్పుడూ విష్ణువు కాపాడేవాడు. హిరణ్యకశిపునికి అక్క హోలిక విశేషంగా చావని వరం కలిగి ఉండేది. ఆమె ప్రహ్లాదుడిని మంటలలో ఉంచి కాల్చడానికి ప్రయత్నించింది. కానీ భగవంతుని అనుగ్రహంతో హోలిక కాలిపోయి ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడ్డాడు. చివరికి హిరణ్యకశిపుడు తన కుమారుని ప్రశ్నించాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు సమాధానమిచ్చాడు, అతను ప్రతి చోటా ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా. కోపంతో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని కొట్టాడు. అప్పుడు ఆ స్తంభం నుండి భగవంతుడు నరసింహస్వామిగా అవతరించి వచ్చాడు. ఆయన అర్ధరాత్రి గడప వద్ద తన పంజాలతో తన ఒడిలో నుంచి హిరణ్యకశిపుని సంహరించాడు. ఈ విధంగా విష్ణువు వరాన్ని అతిక్రమించకుండా భక్తుని రక్షించాడు. హిరణ్యకశిపుడు సంహరించబడిన తర్వాత దేవతలు ప్రహ్లాదుని రాజుగా ప్రకటించారు. ప్రహ్లాదుడు ధర్మపరంగా పాలన సాగించాడు. ఈ కథ భక్తికి, ధర్మానికి, అహంకారం నాశనం అవుతుందని బోధిస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏదైనా స్టోరీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.